హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి మరియు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సిజిఎల్ 2020 వివిధ రకాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఫ్రీ కోచింగ్ కొరకు తెలంగాణ స్టడీ సర్కిల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే పూర్తి విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2020 వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. డిగ్రీ అర్హతతోనే సెంట్రల్ కొలువులకు అవకాశం ఉన్న ఈ ఎగ్జామ్స్కు అభ్యర్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఖాళీలు: గ్రూప్ బి కేడర్ గెజిటెడ్లో 250, గ్రూప్ బి నాన్ గెజిటెడ్లో 3513, గ్రూప్ సి కేడర్లో 2743, మొత్తం 6506 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలు: 1 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, 2 అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, 3 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, 4 ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, 5 జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, 6 ఆడిటర్, 7 అకౌంటెంట్, 8 సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, 9 ట్యాక్స్ అసిస్టెంట్, 10 సబ్ ఇన్స్పెక్టర్ మొదలగు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సిఏ, ఎంసీఏ, సిఎస్, ఎంబీఏ ఫైనాన్స్, ఎంకామ్, పీజీ, బిజినెస్ స్టడీస్, బిజినెస్ ఎకనామిక్స్ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లకు ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్లో 60% మార్కులు సాధించి ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు, లేదా స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన అన్ని పోస్టులకు జనవరి 1, 2021 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. సెలక్షన్ ప్రాసెస్: పరీక్షా విధానం. ఇందులో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 పరీక్షలు ఉంటాయి. మొదటి 2 టెస్ట్లను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు, అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మూడోది డిస్క్రిప్టివ్ టెస్ట్. నాలుగోది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటాయి. ప్రతి పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందిన వారిని మాత్రమే తర్వాతి పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. టైర్ 1 పరీక్ష: ఈ పేపర్ను 4 విభాగాలుగా చేసి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, 2 జనరల్ అవేర్నెస్, 3 క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, 4 ఇంగ్లీష్ కాంప్రహెన్సెస్తో ఆబ్జెక్టివ్ తరహాలో మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులు. తప్పుగా గుర్తిస్తే అర మార్కు కట్ చేస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. టైర్ 1లో అర్హత పొందిన వారికి మాత్రమే టైర్ 2కు అనుమతిస్తారు. టైర్ 2 పరీక్ష: ఇందులో 4 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ 10వ తరగతి స్థాయిలో, రెండో పేపర్ ఇంటర్ స్థాయిలో, మిగిలినవి డిగ్రీ స్థాయిలో ఉంటాయి. పేపర్ 1 క్వాంటిటివ్ ఎబిలిటీస్ 100 మార్కులకు, పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సెస్ 200 మార్కులకు, పేపర్ 3 స్టాటిస్టిక్స్ 100 మార్కులకు, పేపర్ 4 జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ విభాగాల నుంచి 100 మార్కులకు ఉంటాయి. పేపర్ 2 అనగా ఇంగ్లీష్ మినహా అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఒక్కొక్క పేపరుకు పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. ఇక్కడ కూడా సమాధానాలు తప్పుగా గుర్తిస్తే ఇంగ్లీష్లో పావు మార్కు, మిగిలిన పేపర్లలో అర మార్కు కట్ చేస్తారు. మొదటి 2 పేపర్లు అందరూ రాయాలి.
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు స్టాటిస్టిక్ పేపర్ను అనగా పేపర్ 3ను, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు జనరల్ స్టడీస్ పేపర్ను కూడా రాయాలి. టైర్ 2లో అర్హత పొందిన వారికి మాత్రమే టైర్ 3కి అనుమతిస్తారు. టైర్ 3 పరీక్ష ఇది డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష. ఎస్సే రైటింగ్, ప్రీసెస్, లెటర్, అప్లికేషన్స్ తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో పరీక్ష రాయవచ్చు. పరీక్షా సమయం 1 గంట. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. టైర్ 3 పరీక్షలో అర్హత పొందిన వారికి మాత్రమే టైర్ 4 పరీక్షకు అనుమతిస్తారు. టైర్ 4 పరీక్ష ఇది స్కిల్ టెస్ట్. అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఉద్యోగాన్ని అనుసరించి వేరువేరుగా నిర్వహిస్తారు. అభ్యర్థులకు ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ని డాటా టైప్ చేయడంలో ఉండే స్కిల్స్ను టెస్ట్ చేస్తారు. ట్యాక్స్ అసిస్టెంట్లకు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులకు కంప్యూటర్ మీద గంటకు 8000 కీల వేగంతో 15 నిమిషాలలో 2000 కీ డిప్రెషన్స్ ఉన్న ప్యాసేజీని పూర్తి చేయాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్ జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క దానికి 15 నిమిషాల సమయం ఇస్తారు. ముఖ్య సమాచారం: దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 100 రూపాయలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం 29 డిసెంబర్ 2020 నుండి. దరఖాస్తులకు చివరి తేదీ 31 జనవరి 2021. ఆన్లైన్ పేమెంట్కు చివరి తేదీ ఫిబ్రవరి 2, 2021. టైర్ 1 ఎగ్జామ్స్ 29 మే 2021 నుంచి 7 జూన్ 2021 వరకు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: తెలంగాణలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మొదలైనవి. అధికారిక వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు సిహెచ్ఎస్ఎల్ పోస్టులకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల నుండి తెలంగాణ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫ్రీ కోచింగ్ను ఏర్పాటు చేసింది. ఫ్రీ కోచింగ్ సంబంధిత నోటిఫికేషన్, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. నోటిఫికేషన్: గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్, పీఈటీస్, హైదరాబాద్. ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఫర్ ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ నుండి ఖాళీగా ఉన్న 6506 ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్కు తెలంగాణ నుండి దరఖాస్తు చేసుకున్న మరియు ఉద్యోగ నియామక పరీక్షకు సన్నద్ధమవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమ శాఖ శుభవార్త చెప్పింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్: ప్రవేశానికి అర్హత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవచ్చు. 2. విద్యార్హత: విద్యార్థి ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ, యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 3. వయస్సు: ఎస్ఎస్సి నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలకు పైబడి ఉండాలి. 4. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అతడు, ఆమె యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఎస్సీ, ఎస్టీలకు 2 లక్షలు, బీసీలకు 1 లక్షగా కలిగి ఉండాలి. 5. రెగ్యులర్, కరస్పాండెన్స్ కోర్సులు చేస్తున్న అభ్యర్థులు ఈ దరఖాస్తుకు అర్హులు కారు. 6. అభ్యర్థులు ఇప్పటికే ఏదైనా గవర్నమెంట్ స్టడీ సర్కిల్ నుండి కోచింగ్లో భారతదేశంలో మరియు తెలంగాణలో ఎక్కడైనా కొనసాగుతున్నటువంటి వారు
అర్హులు కారు. 7. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 8. కోచింగ్ తీసుకోవడానికి ఎస్ఎస్సి సూచించిన నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి. 9. రాష్ట్రంలో ఎక్కడైనా పీఈటీస్లో ఇప్పటికే కోచింగ్ పొందిన అభ్యర్థులు అర్హులు కారు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, సీట్ల కేటాయింపు షెడ్యూల్ తెగలకు 75%, షెడ్యూల్ కులాలకు 15%, వెనుకబడిన తరగతులకు 10%, మహిళలకు 33%, ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలలో రిజర్వ్ చేయబడినవి. జీఓఎంఎస్ నెంబర్ 90 డేట్ 1/9/2009 ప్రకారం ఎస్టీ అభ్యర్థుల కోసం జిల్లాల వారీగా సీట్ల కోటాను ప్రత్యేకంగా పరిగణిస్తారు మరియు ప్రతి జిల్లాలోని ఎస్టీ జనాభా ప్రకారం యూనిట్ మరియు రిజర్వేషన్ కోటాలు జిల్లా స్థానికులకు వర్తించబడతాయి. సెలక్షన్ ప్రొసీజర్, ఎంపిక విధానం. అభ్యర్థుల ఎంపిక సిజిఎల్ కోసం డిగ్రీలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా మరియు సిహెచ్ఎస్ఎల్ కోసం ఇంటర్లో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన twsis.cgg.gov.in సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్, దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నోటిఫికేషన్ జనవరి 5, 2021న ప్రచురించబడినది. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ జనవరి 20, 2021. ఎంపిక అయిన అభ్యర్థుల లిస్టును జనవరి 29, 2021న ప్రకటిస్తారు. ఈ ఫ్రీ కోచింగ్లో ప్రవేశానికి సర్టిఫికెట్ల పరిశీలనను జనవరి 30, 2021న నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2021 నుండి ఎంపిక అయిన అభ్యర్థులకు 60 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నప్పుడు క్రింద చూపించినటువంటి సర్టిఫికెట్ల స్కాన్డ్ కాపీలను మరియు ఫోటో సిగ్నేచర్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఏదైనా కారణం చేత స్కాన్డ్ కాపీ అప్లోడ్ చేయకపోయినా మరియు దరఖాస్తును అసంపూర్ణంగా సబ్మిట్ చేసినా దరఖాస్తు పరిగణలోకి తీసుకోబడదని ప్రకటనలో పేర్కొన్నారు. గైడ్లైన్స్ టు బి ఫాలోడ్. అనుసరించాల్సిన మార్గదర్శకాలు. 1. అభ్యర్థులు ప్రవేశం కోసం నకిలీ ధృవపత్రాలను ఉపయోగించినట్లయితే ప్రస్తుతానికి బ్లాక్ లిస్ట్ చేయబడి భవిష్యత్ ప్రవేశాలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 2. అభ్యర్థులు ఎస్ఎస్సి పరీక్షలు మినహా వేరే ఇతర పరీక్షలకు అనుమతి లేదు. 3. ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మాత్రమే ఉంటుంది. 4. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా కనీసం 75% హాజరు ఉన్నవారికి వసతి మరియు బోర్డింగ్ ఛార్జీలను చెల్లిస్తారు. 6. గైడ్లైన్స్ మరియు సంబంధిత దరఖాస్తు సమాచారాన్ని తెలుసుకోవడానికి కనిపిస్తున్నటువంటి నంబర్కు ఫోన్ చేసి తెలుసుకొనవచ్చును. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తులు చేసుకోండి. దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి twsis.cgg.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. కనిపిస్తున్నటువంటి మొదటి లింక్పై క్లిక్ చేయండి. స్టడీ సర్కిల్ వెబ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ స్టడీ సర్కిల్, కర్ణాటక స్టడీ సర్కిల్. తెలంగాణ స్టడీ సర్కిల్పై క్లిక్ చేయండి. క్రింద కనిపిస్తున్నటువంటి లింక్స్లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లింక్పై క్లిక్ చేయండి. తెలంగాణ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ పేజ్ ఓపెన్ అయింది, చూడండి. తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీసీ హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్. ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఫర్ ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ 2021. నోటిఫికేషన్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవడానికి ముందు నోటిఫికేషన్ను పూర్తిగా చదువుకోండి. ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అప్లై ఆన్లైన్ బటన్పై క్లిక్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ తెలంగాణ స్టేట్
స్టడీ సర్కిల్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అప్లికేషన్ ఫర్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్స్ టు ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్. దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయడంలో భాగంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ను ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ సర్నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్ విత్ కేటగిరీ, ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ ఆర్ నో, నేటివ్ డిస్ట్రిక్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డియన్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కోచింగ్ ప్రిఫర్డ్ సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఈ అన్ని డీటెయిల్స్ను ఎంటర్ చేయండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, స్ట్రీట్, హౌస్ ఆర్ డోర్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్ను ఎంటర్ చేయండి. అకాడమిక్ డీటెయిల్స్లో భాగంగా 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్, మొత్తం మార్కులు, సాధించిన మార్కులు, సాధించినటువంటి గ్రేడు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇన్స్టిట్యూషన్ నేమ్, నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, అలాగే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ వివరాలను కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పటి వరకు ఏదైనా గవర్నమెంట్ స్టడీ సర్కిల్లో ఎస్ఎస్సి సంబంధించిన కోచింగ్ను తీసుకున్నారా? ఎస్ ఆర్ నోను సెలెక్ట్ చేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్లో భాగంగా స్కానర్డ్ కాపీస్ని ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ సిగ్నేచర్, మార్క్స్ మెమో ఆఫ్ ఎస్ఎస్సి, మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వైలెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ లాస్ట్ స్టడీడ్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి రిసిప్ట్ను ఇక్కడ అప్లోడ్ చేయండి. చివరిగా చెక్ బాక్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. విజయవంతంగా సబ్మిట్ చేయబడిన దరఖాస్తుకు అప్లికేషన్ నెంబర్ ఇవ్వబడుతుంది. అప్లికేషన్ నెంబర్ ఆధారంగా తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీస్ హైదరాబాద్ వెబ్సైట్లోకి వచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ను డౌన్లోడ్ చేసుకోండి. భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ ఎక్నాలెడ్జ్మెంట్ను భద్రపరుచుకోండి. ఫ్రీ కోచింగ్ కోసం ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ 2021 దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 20, 2021. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.